ప్రతిసారి కూడా పై స్థాయిలో విచారణ జరపాలంటే తప్పనిసరిగా అవినాష్ బీజేపీలో పోతారని ఒక కామెంట్ ఎందుకు ఆ రాజకీయపరమైన అంశం ఇది జోక్ ఆఫ్ ద సెంచరీ అవినాష్ రెడ్డి బీజేపీలో పోవడం జోక్ ఆఫ్ ద సెంచరీ. ఇంకొక 7 జన్మలు నాకు దేవుడు ఇచ్చినా కూడా అది జరగదు. ఎందుకు ఊరికి ఆమె కావచ్చు, ఆమె కొంతమంది కిరాయి మైకులను ఏర్పాటు చేసుకుంది. మా పులివెందుల్లో టీడీపీ ఆయన క్యాండిడేట్ ఏం పేరు, ఆయన పేరు రవి అనే అతన్ని, అదేవిధంగా దస్తగిరి అనే అతన్ని, వీళ్ళందరూ కిరాయి మైకులు. వీళ్ళతో ఏంటంటే చెప్పిస్తా అంటారు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి. సో బేసికలీ ఇట్ ఈస్ బేస్లెస్. ఎందుకు అసలు అటువంటి అయోటా ఆఫ్ డౌట్ రావడమే ఆశ్చర్యంగా ఉంది. కొత్తగా ఇంకో పొలిటికల్ ఆస్పెక్ట్ ముందుకు తీసుకొచ్చారు. 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే పులివెందుల సీట్ బై ఎలక్షన్ మీ ఫాదర్ అడిగారు, అది కుదరదని అప్పుడు ఒక గొడవ అయిందని చెప్పి షర్మిల న్యూ ఇష్యూస్. ఇవన్నీ 2011లోనే షర్మిలకి ఎందుకు చెప్పలే? రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది 2009లో కదా, ఎందుకు చెప్పలే? 2023, 24లో ఎందుకు చెప్తా ఉంది? కామన్ సెన్స్. ప్రజల ప్రతిసారి కూడా పై స్థాయిలో విచారణ జరపాలంటే తప్పనిసరిగా అవినాష్ బీజేపీలో పోతారని ఒక కామెంట్ ఎందుకు ఆ రాజకీయపరమైన అంశం ఇది జోక్ ఆఫ్ ద సెంచరీ అవినాష్ రెడ్డి బీజేపీలో పోవడం జోక్ ఆఫ్ ద సెంచరీ. ఇంకొక 7 జన్మలు నాకు దేవుడు ఇచ్చినా కూడా అది జరగదు. ఎందుకు ఊరికి ఆమె కావచ్చు, ఆమె కొంతమంది కిరాయి మైకులను ఏర్పాటు చేసుకుంది. మా పులివెందుల్లో టీడీపీ ఆయన క్యాండిడేట్ ఏం పేరు, ఆయన పేరు రవి అనే అతన్ని, అదేవిధంగా దస్తగిరి అనే అతన్ని, వీళ్ళందరూ కిరాయి మైకులు. వీళ్ళతో ఏంటంటే చెప్పిస్తా అంటారు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి. సో బేసికలీ ఇట్ ఈస్ బేస్లెస్. ఎందుకు అసలు అటువంటి అయోటా ఆఫ్ డౌట్ రావడమే ఆశ్చర్యంగా ఉంది. కొత్తగా ఇంకో పొలిటికల్ ఆస్పెక్ట్ ముందుకు తీసుకొచ్చారు. 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే పులివెందుల సీట్ బై ఎలక్షన్ మీ ఫాదర్ అడిగారు, అది కుదరదని అప్పుడు ఒక గొడవ అయిందని చెప్పి షర్మిల న్యూ ఇష్యూస్. ఇవన్నీ 2011లోనే షర్మిలకి ఎందుకు చెప్పలే? రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది 2009లో కదా, ఎందుకు చెప్పలే? 2023, 24లో ఎందుకు చెప్తా ఉంది? కామన్ సెన్స్. ప్రజల మైండ్స్ను పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది.